ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి నదికి వరద వచ్చే అవకాశం ఉన్నందున సహాయక చర్యలకు జిల్లా యంత్రాంగాన్ని సర్వం సన్నద్ధం చేయడం జరిగిందని మీడియాకు తెలిపిన కలెక్టర్. మహారాష్ట్ర శబరి నది పరివాహక ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల మూలంగా రానున్న 72 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ధవళేశ్వరం బ్యారేజ్ కు 13 లక్షల క్యూసెక్కుల నీరు వదలనున్న నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందన్నారు. కోనసీమ లంక ప్రాంత గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, 100% రక్షణ చర్యలతో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన మోటార్ బోట్ల ద్వారా లైఫ్ జాకెట్లు ధరించి గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. అలాగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం భద్రతా పరంగా అన్ని చర్యలు చేపట్టిందని, సహాయక పునరావాస కార్యక్రమాలకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ బృందాలు జిల్లాకు రానున్నాయని కలెక్టర్ వివరించారు. ఆ డెసిగ్నేటెడ్ పాయింట్స్ లోనే మీరు ఇమ్మర్షన్ చేయాలి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏవైతే కావాలనుకుంటున్నారో, క్రెయిన్స్ కావచ్చు, కొంచెం పోలీస్ పర్సనల్, లైఫ్ జాకెట్స్, అవన్నీ కూడా ఇమ్మర్షన్ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది. సచ్ దట్ ఎనీ ఈవెంచువాలిటీ జరగకుండా మీ యొక్క ప్రాణాల విలువ డెఫినెట్గా గణేష్ నిమజ్జనం అనేది ఒక యాక్టివిటీ అందరూ ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు. సో అలాంటి టైంలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఈ యాక్టివిటీ తీసుకోవడం జరిగింది. దయచేసి కోఆపరేట్ చేయండి అందరూ. ఎందుకంటే ఫ్లో లెవెల్ నెక్స్ట్ 48 అవర్స్లో కొంచెం ఎక్కువ ఉంది. సో డెఫినెట్గా దెర్ మైట్ బి సమ్ ఇన్స్టాన్సెస్. అవన్నిటిని ప్రివెంట్ చేయడానికే ఇప్పుడు అందరినీ కూడా కోరుతున్నాను, ఎక్కడైతే డెసిగ్నేటెడ్ పాయింట్స్ చేశామో నిమజ్జనం కోసం అక్కడే నిమజ్జనం చేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి లేదండి. సో ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి ఓన్లీ 1 హ్యాబిటేషన్ ఇన్ పెదగంటేపూడి. అందులో ఒక 104 హౌస్ హోల్డ్స్, రఫ్లీ 353 పాపులేషన్ ఉంటారు. వాళ్ళ ఒక్కరికే కొంచెం ఇష్యూస్ వస్తాయి. వాళ్ళని ఆల్రెడీ ఎక్కడ రీహాబిటేట్ చేయాలి అదంతా కూడా మ్యాప్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సెకండ్ లెవెల్ వార్నింగ్కి రఫ్లీ అరౌండ్ 44 హ్యాబిటేషన్స్ ఉంటాయి మనకి. ఆ 44 హ్యాబిటేషన్స్లో రఫ్లీ అరౌండ్ 45,000 పాపులేషన్కి మనం కొంచెం రిలీఫ్ కానీ, మెషర్స్ కానీ